దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పత్రికా సమావేశానికి ఇచ్చేసిన ప్రింట్ మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం. ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం కారణం, గత వారం రోజులుగా దర్పల్లి గ్రామంలో కుంట కబ్జా అనే పేరుతోని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బదనాం చేసే కార్యక్రమం జరుగుతున్నది. మీ అందరికీ తెలిసినదే. దీని వెనుక ఎవరున్నారు, ఏం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలకున్నది. ఎందుకున్నదంటే రేపు తక్కువ సమయంలో, బహుశా ఒక నెల లోపల ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో అవినీతి పరులను గెలిపించవద్దనేది ప్రజల కోరిక, ఉద్దేశం కూడా. మరి ఈరోజు కుంట కబ్జా అనే చర్చ ఎంతవరకు నిజమో వివరించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న కొందరు మాజీ ప్రజాప్రతినిధులు వారి పరిపాలనా సమయంలో జరిగిన అవినీతి, దోపిడీ, అక్రమాల గురించి ఈరోజు గ్రామంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. రేపు ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న మాజీలకు అది ఇబ్బందికరంగా మారి టాపిక్ డైవర్ట్ చేయడం కోసము కుంట కబ్జా కాంగ్రెస్ నాయకులు వస్తామనే మాటను తెర మీద తీసుకొచ్చారు. నిజంగా కబ్జాల కోసం బహిరంగ చర్చకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు గురువారం, నెక్స్ట్ వచ్చే గురువారం రోజు దర్పల్లి కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద వచ్చే గురువారం 12 గంటలకు మా దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉంటాం. ఖచ్చితంగా విజయక్రాంతి అనే ఒక చిన్న యూట్యూబ్ పేపర్లో న్యూస్ వచ్చింది. వాళ్ళకు నేను సీరియస్గా హెచ్చరిస్తున్నాను. మరి మీకు ఎవరు చెప్తే ఆ న్యూస్ రాసిండ్రు, వాళ్ళకు మీరు ఫోన్ చేసి చర్చకు పంపించాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. లేకపోతే తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళ మీద కూడా తిరిగి న్యూస్ రాయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉన్నది. ముఖ్యంగా కుంట భూమి కబ్జా ప్రశ్నించిన విలేజ్ కమిటీని 2 గ్రూపులుగా చేసిందని చెప్పేసి కూడా ఒక వర్డ్ అక్కడ ముందుకొచ్చింది. విలేజ్ కమిటీ ఇష్యూ కుంట కబ్జాకు ముడిపెట్టి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. విలేజ్ కమిటీలో మీరు కూడా దర్పల్లిలో భాగస్వాములు, మిత్రులందరూ, దర్పల్లి ప్రజలకు తెలుసు. గత 10 సంవత్సరాలుగా విలేజ్ కమిటీలో ఇసుక దోపిడీ ఎలా జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఒక ట్రాక్టర్కు 3,500 నుంచి 4,000 చొప్పున గత 10 సంవత్సరాలుగా ఇసుక నడిచిన సందర్భం ఉంటే, మరి వీడీసీ సభ్యుల పిలుపు మేరకు, గ్రామస్తుల పిలుపు మేరకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా కలిసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతే ఎమ్మెల్యే గారు స్పందించి మరి నేను మీకు సహాయం చేస్తానని చెప్పిన సందర్భంలో మేము మిగతా పార్టీని కూడా ఆహ్వానించాం. గ్రామ అభివృద్ధి కోసం మనం అందరం కలిసి పనిచేద్దాం, ఎమ్మెల్యే గారు కోఆపరేషన్ చేస్తానంటున్నారంటే మిగతా టీఆర్ఎస్, బీజేపీ నాయకులు కూడా ఇసుక సమస్య కోసం ముందుకొచ్చి మా అధికార పార్టీతో పాటు వాళ్ళు కూడా నిలబడి సమస్యను పరిష్కరించడం జరిగింది. దానికి టీఆర్ఎస్, బీజేపీ నాయకులకు కూడా ఇసుక విషయంలో, గ్రామ సమస్య విషయంలో వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పార్టీలు వేరైనా పూర్వ అభివృద్ధి కోసం సహకరించారు వాళ్ళు. దాంతోపాటు మా ఎమ్మెల్యే గారి చొరవ వల్ల ఈరోజు 2,400కు ఇసుక గ్రామంలో నడిపించడం, సామాన్యులకు అందించడం జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న మైలేజీని చూసి ఓర్వలేక రేపు ఎన్నికల్లో ఈ మైలేజ్ ఇలాగే ఉంటే వాళ్ళతో పోటీ పడి గెలవమని మాజీ ప్రతినిధులు కొంతమంది కావాలని వీడీసీలో అమాయకులైన సభ్యుల్ని రెచ్చగొట్టి ప్రలోభపెట్టి
2400 ఉన్న ఇసుకను 2600, 2800, 3000కు రెచ్చగొట్టి కొందరిని డబ్బులు వసూలు చేయించి వీడీసీలో గొడవలకు పాల్పడ్డారు. ఆ గొడవల వల్ల వీడీసీలో ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ మీద మాట్లాడడానికి కూడా నేను ఇప్పుడు సవాల్ చేస్తున్నా. వచ్చే గురువారం రోజు వీడీసీలో జరిగిన గొడవకు చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. అభియోగం చేసేవాళ్ళు, ఆరోపణ చేసేవాళ్ళు గురువారం రోజు ఖచ్చితంగా వచ్చే గురువారం రోజు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వద్ద కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. వీడీసీలో జరిగిన గొడవకు బాధ్యులు ఎవరు, రెచ్చగొట్టింది ఎవరు, చిచ్చు పెడుతున్నది ఎవరు చర్చించడానికి మేము సిద్ధం. ఇక కబ్జా విషయం, కుంట కబ్జా, కుంటాను కుంటన పట్టణ నిరూపించాల్సింది తహసీల్దార్, రెవెన్యూ డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్కు అందరికంటే ముందు మేము ఎమ్మెల్యే గారి దృష్టికి సమస్య తీసుకుపోయినాం. ఎప్పుడైతే చిన్న అభియోగం వచ్చిందో ఎమ్మెల్యే గారి దృష్టికి మేము తీసుకుపోయినాం. ఎమ్మెల్యే గారు తహసీల్దార్కి చెప్పారు. అది సర్వేలు కూడా నడుస్తున్నాయి. ఆ విషయం ఏందో నిగ్గు తేల్చాల్సింది తహసీల్దార్ గారు. దాని గురించి నిజమేటో బయటకు తీయాల్సిన బాధ్యత మరి మీ అందరి మీద కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు తప్పును బయటకు తీయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి నేను మీ ద్వారా తహసీల్దార్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అది నిజంగా కుంటన పట్టణ బయటికి తీసి గ్రామ ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. దాన్ని బయటకు తీయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అది కుంటన పట్టణ బయటకు తీయాలి. అభియోగం చేసే వాళ్ళకు సూటిగా అడుగుతున్నాం. అక్కడ జరిగిన సర్వేలకు కానీ, అక్కడ జరిగిన ఎంక్వైరీలకు కానీ గ్రామంలోనే ప్రకాష్ గౌడ్ అని ఒక వ్యక్తి వెంచర్ చేసినప్పుడు గ్రామస్తులంతా అడ్డం పడ్డది. ఏది చెరువు నిండినప్పుడు నీళ్ళు వచ్చేదంతా మురం పోస్తున్నారు. అటువంటి చేయొద్దని మనం అందరం కూడా 100% సపోర్ట్ చేసినాం. చేయలేదేమనే మాట లేదు. ఈరోజు అక్కడ కుంటా కూడా కుంటనా అది భూమా తేల్చాల్సింది తహసీల్దార్ గారు. మేము కూడా తహసీల్దార్ గారికి అప్లై చేసినాం. అది ఏంటి కుంటనా, అసలు అది ఎవరిది ఏంటో తెలుసుకోమని చెప్పినాం. మీకు కూడా అప్లై చేస్తున్నాం. మీరు కూడా అక్కడికి వెళ్ళండి. అది కుంటనా భూమా మీరు కూడా పరిశీలన చేయండి, నిజాలు నిగ్గు తీయండి. మాకు ఎటువంటి సంబంధం లేదు అనే వివరణ మేము ఇస్తున్నాం. మా సంబంధాన్ని ప్రూవ్ చేస్తే మేము దేనికైనా సిద్ధమని చెప్పడానికి మా ఈ ప్రెస్ మీట్. కుంట అయితే ఖచ్చితంగా ఆపాల్సిందే. కానీ ఇంకో మాట మాట్లాడడానికి ఎవరు మాకేం హక్కు ఉంది? కుంట అన్నప్పుడు అది అందరికి హక్కు ఉంటుంది. ఊరందరి ప్రాపర్టీ అది. అది కుంటనా కాదని నిరూపించాల్సింది తహసీల్దార్ గారు, ఇరిగేషన్ అధికారులు, వెలికి తీయాల్సింది మీరు. మేము కూడా ఇద్దరు అన్నములే కలిసి ఉండలేరు. ఒక పార్టీలో అందరం కలిసి ఒక మాట మీద ఉండాలంటే సాధ్యం కాకపోవచ్చు. ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తికి అభిప్రాయ మీద రావచ్చు. ఆరోపణ చేయడం తప్పు కాదు, నిరూపించడం అవసరం. అది నేనైనా నా పార్టీలో ఇంకొకరైనా. ఈరోజు పార్టీల పేరుతోని ఆరోపణ రాలేదు కాబట్టి నేను ఏ పార్టీని నిర్ణయించదలుచుకోలేదు కాబట్టి పార్టీ జోలికి నేను పోలేదు. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎవరో వ్యక్తులు చేస్తున్నారు కాబట్టి నేను వ్యక్తుల గురించి మాట్లాడినా. దీంట్లో ప్రధానంగా ఖచ్చితంగా మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. మా పార్టీల పేరు చెప్పనంటే నేను కూడా ఏ నాయకుడి పేరు చెప్పదలుచుకోలేదని మాజీ ప్రజాప్రతినిధుల దుష్ప్రచారమే ఇది ప్రధాన కారణం. వాళ్ళు నిజంగా కూడా అది ఏ పార్టీ వారన్నా కానీ ఖచ్చితంగా చర్చకు మేము సిద్ధం. మా కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చర్చకు సిద్ధం. ఇలాంటి తప్పులకు భయపడేది లేదు. రేపు ఎన్నికల్లో ఎంతకు వచ్చేది లేదు. ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం. ప్రజలు మా వైపు ఉన్నారు. జీర్ణించుకోలేక చేస్తున్న దుష్ప్రచారమే తప్ప ఇదేం లేదు.